హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఇండియన్ టీం కోచ్గా గౌతమ్ గంభీర్ని చాలా ఈజీగా సెలెక్ట్ చేశారు. పెద్దగా కాంపిటీషన్ లేదు, ఎవరు సీరియస్ కంటెండర్స్ లేరు. ఒక డబ్ల్యూఈ రామన్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు. సో ఫ్రమ్ ది బిగినింగ్ మనకు తెలిసిపోయింది ఎవరు ఉంటారు కోచ్ అనేది. దాదాపు ఒక నెల 2 నెలలుగా గౌతమ్ గంభీర్ పేరు చాలా స్ట్రాంగ్గా వినిపిస్తూ వచ్చింది, ఈవెన్ బిఫోర్ వీ వన్ ద వరల్డ్ కప్ ఆల్సో. సో ఆ విషయంలో మనకి చాలా సింపుల్గా అయిపోయింది ఎక్సర్సైజ్ అది. కానీ గమ్మత్ ఏంటంటే గౌతమ్ గంభీర్ కోచింగ్ స్టాఫ్లో ఎవరెవరు ఉంటారు అంటే రిమైనింగ్ కోచెస్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, ఈ విషయంలో బోల్డ్ అన్ని తర్జనలు జరుగుతున్నట్టుగా ఉన్నాయి. చాలా నేమ్స్ వస్తున్నాయి. సో మెనీ నేమ్స్ ఆర్ క్రాపింగ్ అప్. ఒక్కో రోజు ఒక కొత్త పేరు వస్తుంది. ఇనీషియల్గా మనకు వచ్చిన వార్తలు ఏంటి? సో గంభీర్ వాజ్ ఆస్కింగ్ ఫర్ అభిషేక్ నయర్ యాజ్ బ్యాటింగ్ కోచ్. నేను గంభీర్ కోచ్గా అపాయింట్ అయ్యాడని వచ్చిన వీడియోలో కూడా చెప్పాను, అభిషేక్ నాయర్ షుడ్ బీ ద బ్యాటింగ్ కోచ్. ఎందుకంటే అతనికి ఉన్న క్రెడెన్షియల్స్, అతను గతంలో అతనుకున్న ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉంది. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కోచెస్ అరౌండ్ ఇన్ ఇండియా. మనం ఎప్పుడు ఫారిన్ కోచెస్ ఆ మోజులో ఉంటాం, కానీ అభిషేక్ నాయర్ హ్యాస్ ప్రొడ్యూస్ రియల్లీ వండర్స్. దినేష్ కార్తిక్ని మళ్ళీ అతనికి ఒక సెకండ్ కమింగ్ లాగా తీసుకొచ్చాడు. దినేష్ కార్తిక్ని అతనికి ఒక చాలా డిఫికల్ట్ లైఫ్ స్టైల్, చిన్న అపార్ట్మెంట్లో పెట్టి అతనికి సరిగ్గా ఫ్యాన్, ఏసీ కూడా లేకుండా, సో అతన్ని కంఫర్ట్ జోన్ నుంచి బయటికి లాగి మొత్తం మీద దినేష్ కార్తిక్లో ఉన్న టాలెంట్, గతంలో ఎప్పుడు అది టాలెంట్ న్యాయం చేయలేదు. సో ది సెకండ్ కమింగ్ ఆర్ 2.0 ఆఫ్ దినేష్ కార్తిక్ వాజ్ ప్యూర్లీ బికాజ్ ఆఫ్ అభిషేక్ నయర్. దాంట్లో అందరికీ తెలుసు. అలాగే రింకు సింగ్ మొదటి కేకేఆర్ అకాడమీలో ఉన్నాడు. తర్వాత అతన్ని ఒక మంచి ప్లేయర్గా, ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్గా తీర్చిదిద్దడంలో కూడా నయర్ పాత్ర చాలా ఉన్నట్టు రింకు సింగ్ స్వయంగా చెప్పాడు. రీసెంట్గా లాస్ట్ సీజన్లో మన రీసెంట్లీ కన్క్లూడెడ్ ఐపీఎల్ సీజన్ అప్పుడు కూడా వరుణ్ చక్రవర్తి వాజ్ మేకింగ్ ఏ స్పెషల్ మెన్షన్ అబౌట్ అభిషేక్ నయర్. వాళ్ళు టైటిల్ గెలిచిన తర్వాత మనందరినీ అతను ఏ రకంగా మోటివేట్ చేసి, ఏ రకంగా మాకు గైడ్ చేశాడు. ముఖ్యంగా అతనికి కేకేఆర్లో గౌతమ్ గంభీర్ ఇచ్చిన రోల్ ఏంటంటే యంగ్స్టర్స్ని గ్రూమ్ చేయడం. సో అది అతను పర్ఫెక్ట్గా చేస్తాడు. సో చాలామంది యంగ్స్టర్స్ ఇండియన్ టీంలోకి రాబోతున్నారు. సో అభిషేక్ నయర్ యాజ్ బ్యాటింగ్ కోచ్ ఆర్ అసిస్టెంట్ కోచ్ చాలా ఇంపార్టెంట్ మెంబర్. పర్టికులర్లీ హీ షేర్స్ ఎ వెరీ గుడ్ రిలేషన్ విత్ గౌతమ్ గంభీర్, బీయింగ్ కేకేఆర్లో వాళ్ళు కలిసి పనిచేయడం వల్ల. కానీ అంతేకాకుండా హీ హ్యాస్ స్పెషల్ బాండ్ విత్ రోహిత్ శర్మ ఆల్సో. అంటే రోహిత్ శర్మ ఇద్దరు కలిసి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, వాళ్ళు కలిసి ముంబైలో క్రికెట్ ఆడారు. సో అందుకని వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఉంది. సో అందుకని అభిషేక్ నయర్ రావడం చాలా మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అతని మీద ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఇంకా వేరే పేరు కూడా రావట్లేదు. బ్యాటింగ్ కోచ్ విషయంలో వేరే నేమ్స్ రావట్లేదు. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ పక్కా దట్ అభిషేక్ నయర్ విల్ బీ ది బ్యాటింగ్ కోచ్. సో 2 పోస్టులు తేలిపోయినాయి. ఇంకా రిమైనింగ్ 2 మీద చాలా, ముఖ్యంగా బౌలింగ్ కోచ్ విషయం మీద చాలా పేర్లు వినిపిస్తుంది. ఇనీషియల్గా మనకి వినయ్ కుమార్ పేరు వినిపించింది. వినయ్ కుమార్ ఫార్మర్ కర్ణాటక అండ్ ఇండియా బౌలర్. సో అతని దగ్గర చాలా ట్రిక్స్ ఉన్నాయి. హీ వాజ్ నాట్ వెరీ పేసీ. తన బౌలింగ్ డేస్లో ఎక్కువ పేస్ ఉండేది కాదు, కానీ ఆ స్కిల్ ఉన్నది అతని. బౌలర్ అంత స్కిల్ఫుల్ బౌలర్ అతను. సో గంభీర్ ఇనీషియల్గా అతన్ని అడిగాడు అని చెప్పి మనకు వార్తలు వచ్చినాయి బౌలింగ్ కోచ్ విషయంలో. సో బౌలింగ్ కోచ్ విషయంలో గంభీర్ అడిగాడు మరి అని వార్తలు వచ్చిన తర్వాత సడన్గా బాలాజీ పేరు, జహీర్ ఖాన్ పేరు వినిపించింది. ఇవి బీసీసీఐ సెలక్షన్. బీసీసీఐ నుంచి దే వాంటెడ్ జహీర్ ఖాన్ ఆర్ ఎల్ బాలాజీ, వీళ్ళిద్దరిలో ఒకరిని బౌలింగ్ కోచ్గా పెట్టుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్టుగా మళ్ళీ వార్తలు వచ్చింది. గంభీర్ ఏమో వినయ్ కుమార్ అడిగాడు అని వార్తలు వస్తే, వినయ్ కుమార్ అండ్ అభిషేక్ నయర్ని అడిగాడని వార్తలు వస్తే, అలాగే ఇక్కడ బీసీసీఐ నుంచి వార్తలు జహీర్ ఖాన్ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే ధోని క్యాప్టెన్సీలో ఉన్నప్పుడు ధోని ఆ ఫీల్డ్ సెట్టింగ్ కానీ, తర్వాత మిగతా బౌలర్స్తో మాట్లాడడం కానీ, అవన్నీ ఆ రోల్ అంతా కూడా జహీర్ ఖాన్ అప్పచెప్పారు. యూస్ టు ఫీల్డ్ ఎట్ మిడ్ ఆన్ ఆర్ మిడ్ ఆఫ్. అక్కడ ఉండి మిగతా బౌలర్స్కి వాళ్ళు రన్అప్లో, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్కి వాళ్ళు రన్అప్ టైంలో అతనికి సలహాలు ఇవ్వడం, వాళ్ళని గైడ్ చేయడం అంతా జహీర్ ఖాన్ ఒక బౌలింగ్ క్యాప్టెన్గా ఉండేవాడు. ధోని ఫీల్డ్ సెట్టింగ్ కూడా అతనే ఎక్కువగా చేయడం మనం చూసాం. సో వెరీ థింకింగ్ బౌలర్ అతను.
సో జహీర్ ఖాన్ వుడ్ హ్యావ్ బీన్ ఏ గుడ్ చాయిస్. అలాగే బాలాజీ కూడా చాలా స్కిల్ఫుల్ బౌలర్, లైక్ వినయ్ కుమార్, అతను కూడా బౌలర్ స్కిల్ ఉంది. సో అది ఆ పేర్లు మనకి బీసీసీఐ తరపు నుంచి వినిపించాయి. తాజాగా ఇంకొక వార్త ఏమొస్తుందంటే ఈరోజు సడన్గా వచ్చిన వార్త అకార్డింగ్ టు క్రిక్బజ్, మార్నే మార్కల్ ఫార్మర్ సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్, టాల్ మ్యాన్, అతను కావాలని చెప్పి గౌతమ్ గంభీర్ కొత్తగా అడిగినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. మరి వినయ్ కుమార్ అడగలేదు తెలీదు. ఇతన్నైతే అడిగినట్టుగా మరి క్రిక్బజ్ ఈజ్ అన్ రిలయబుల్ వెబ్సైట్, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మార్నే మార్కల్ నాకు బౌలింగ్ కోచ్గా కావాలని చెప్పి గౌతమ్ గంభీర్ అడిగినట్టుగా మనకు తెలుస్తుంది. మార్నే మార్కల్ వర్క్ విత్ గంభీర్ ఇన్ ఎల్ఎస్జీలో బౌలింగ్ కోచ్గా ఉన్నాడు. తర్వాత ఇద్దరు దే ప్లేడ్ టుగెదర్ కేకేఆర్. సో హీ షేర్స్ వెరీ గుడ్ రిలేషన్ విత్ మార్కెల్. మరి మార్కెల్ ఆ రోల్కి ఒప్పుకుంటాడా అనేది డౌట్, ఎందుకంటే అతను కూడా యంగ్ ఫ్యామిలీ, అతను కూడా 40 అనుకుంటా, ఈ మస్ట్ బి 40 రీసెంట్గా కూడా ఆడుతూ వచ్చాడు. అతను ఈ షెటిల్ డౌన్ ఇన్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా కాకుండా ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు. సో అతను వచ్చి మరి ఇండియన్ టీంతో ఉండాలంటే ఇది ఆల్మోస్ట్ 10 months జాబ్. అంటే మీరు ఐపీఎల్ పీరియడ్ వదిలేస్తే 10 నెలల పాటు ఇండియన్ టీంతో రెగ్యులర్గా కంటిన్యూస్గా ఉండాలి. మీకు అసలు ఎక్కడ గ్యాప్ ఉండదు ఇండియన్ టీం బిజీ షెడ్యూల్ ప్రకారం. సో చాలామంది ఫారిన్ కోచెస్ ఈ విషయంలో 1-2 సార్లు ఆలోచిస్తారు, పర్టికులర్లీ వెన్ దే హ్యావ్ ఎ యంగ్ ఫ్యామిలీ. సో మరి అదొక డౌట్ ఉంది. బట్ హీ ఆస్క్ ఫర్ మార్నే మార్కల్ అని మనం అన్నారు. అడిగాడంటే మొత్తం మీద అతన్ని ముందుగా అతని అభిప్రాయం తెలుసుకుని కన్సెంట్ తీసుకుని అడిగి ఉంటాడు. మార్నే మార్కల్ వస్తే బాగానే ఉంటుంది, ఎందుకంటే అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఆన్ బౌన్సీ ట్రాక్స్. ఎందుకంటే మనం బీజీటీ మనకి ఇప్పుడున్న ఇమీడియట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మనం ఆస్ట్రేలియా వెళ్ళి 5 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నాం. గత 2 సార్లు కూడా ఆస్ట్రేలియాలో మనం సిరీస్ గెలిచాం, 2 టూర్స్లో కూడా ఆస్ట్రేలియాలో. సో థర్డ్ టైం మనం హ్యాట్రిక్ సాధించడం అనేది చాలా ఇంపార్టెంట్ సిరీస్. అది మన WTCలో మనం ముందుకెళ్ళడానికి కూడా చాలా ముఖ్యమైన సిరీస్. సో అక్కడ అతని ఎక్స్పర్టీజ్ అన్న బౌన్సీ ట్రాక్స్ మనకు చాలా బాగా పనికొస్తుంది. ఈవెన్ మనం ఫైనల్ ఇంగ్లీష్ కండిషన్స్లో ఆడినా కూడా అతను ఆ ఎక్స్పీరియన్స్ మనకు పనికొస్తుంది. అంత బాగానే ఉంది. బట్ ఇన్ జనరల్ ఏంటంటే అతనికంటే ఇండియన్ కోచ్ ఉంటే బాగుంటుందేమో అని అది తర్వాత మనం ఫైనల్గా మాట్లాడదాం. సో మార్నే మార్కల్ ఉంటే బాగానే ఉంటుంది. ప్లస్ ఫీల్డింగ్ కోచ్ విషయానికి వస్తే బీసీసీఐ ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేశారు. టీ దిలీప్, మన హైదరాబాద్ చెందిన టీ దిలీపే కంటిన్యూ అవుతాడు అని చెప్పి మనకు ముందు వార్తలు వచ్చినాయి. ఒకప్పుడు జాంటీ రోడ్స్ పేరు కూడా అనిపించింది, చాలా ముందు నుంచి. ఇప్పుడు జాంటీ రోడ్స్ పేరు ఎవరు మాట్లాడలేదు, దట్ ఈజ్ నెంబర్ 1. దిలీప్ ఖచ్చితంగా ఉంటాడు అని అనుకున్న టైంలో, ఎందుకంటే గౌతమ్ గంభీర్ కూడా వేరే పేరు సజెస్ట్ చేసినట్లేదు. తాజాగా మళ్ళీ గంభీర్ 10 డస్కటే, నెదర్లాండ్స్ చెందిన ప్లేయర్ ఒకప్పుడు, తర్వాత కేకేఆర్లో ఆడాడు. తర్వాత కేకేఆర్కి రీసెంట్గా మొన్న వాళ్ళ విక్టోరియస్ కేకేఆర్ టీం కూడా అతను ఫీల్డింగ్ కోచ్గా ఉన్నాడు, ర్యాన్ 10 డస్కటే. సో అతన్ని అడిగాడు గౌతమ్ గంభీర్ ఫీల్డింగ్ కోచ్, కానీ మళ్ళీ కొత్త వార్తలు వస్తున్నాయి. దిలీప్ని ఆల్మోస్ట్ ఫైనల్ చేశారు బీసీసీఐ వాళ్ళు, బికాజ్ హీ హస్ డన్ వెల్. చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చాడు మన వరల్డ్ కప్లో కానీ, అంతకుముందు వన్డే వరల్డ్ కప్లో కానీ. అందరికీ ప్రతి మ్యాచ్ తర్వాత ఫీల్డింగ్ మెడల్స్ ఇవ్వడం అది పెద్ద ఈవెంట్ అయింది. ఆ ప్లేయర్స్ మధ్య ఒక మంచి హెల్దీ కాంపిటీషన్ క్రియేట్ అయింది. దే ఆల్ ఎంజాయిడ్ దట్ మూమెంట్. సో ఆ ఫీల్డింగ్ అతను చేసుకున్న మెడల్ సెరమనీ కానీ, ఇన్ జనరల్ చాలా హార్డ్ వర్కింగ్ కోచ్గా అతనికి మంచి నేమ్ వచ్చింది. సో బీసీసీఐ ఇస్ వెరీ వెరీ హ్యాపీ విత్ హిమ్ ఇట్ సీమ్స్, అండ్ దే వాంటెడ్ టు కంటిన్యూ. కానీ తాజాగా డస్కటే పేరు వచ్చింది. ఒక వీడియోలు కూడా ఇప్పుడు చాలా సర్క్యులేషన్లో ఉన్నాయి. ఏంటంటే ఒక సందర్భంలో రీసెంట్గా ర్యాన్ డస్కటే గురించి గౌతమ్ గంభీర్ చెప్పడం ఏంటంటే, అంత సెల్ఫ్లెస్ పర్సన్ నేను ఎప్పుడు చూడలేదు. చాలా సెల్ఫ్లెస్గా ఉంటాడు, చాలా టీం కోసం అంటే అహర్నిశలు కష్టపడే టైప్ అతను అని చెప్పి, లావిష్ ప్రైజ్ కమింగ్ ఫ్రమ్ ఇన్ ఏ మీటింగ్ ఫ్రమ్ గౌతమ్ గంభీర్. సో ఆ వీడియో కూడా సర్క్యులేషన్లో ఉంది. అతని కోసం నేను ఒక బుల్లెట్ దెబ్బ తినడానికి కూడా సిద్ధం అని అంత పెద్ద మాట వాడాడు. అదేదో సినిమాలో ఉంటుంది డైలాగ్, ఎంత పెద్ద మాట అన్నాడు అని చెప్పి, అట్లా అంత పెద్ద మాట వాడేశాడు. సో గౌతమ్ గంభీర్కి డస్కటే విషయంలో ఉన్న బాండింగ్ కానీ, లేకపోతే అతని మీద ఉన్న రెస్పెక్ట్ కానీ మనకు అర్థం అవుతుంది. అండ్ అతన్ని అడిగాడు, చాలా సెల్ఫ్లెస్గా ఉంటాడని చెప్పి అడిగాడని చెప్పి అంటున్నారు. ఇంకొక కాంప్రమైజ్ ఫార్ములాగా దిలీప్ని ఫీల్డింగ్ కోచ్గా కంటిన్యూ చేస్తే అసిస్టెంట్ కోచ్ చేయాలా, చేస్తే మరి అభిషేక్ నాయర్ సంగతి ఏంటి?
ఇలాంటివేవో తర్జన భర్జనలు జరుగుతున్నట్టుగా ఉన్నాయి. మొత్తం మీద సీన్ క్లారిటీ లేదు. మనకి ఒక 2-3 రోజుల్లో అన్ని పేర్లు బయటకు వస్తా ప్రాపర్ అపాయింట్మెంట్ జరుగుతుంది. కానీ ఇప్పుడైతే బౌలింగ్ కోచ్కి అయితే 4 క్యాండిడేట్లు, ఫీల్డింగ్ కోచ్కి 2 ఇలా కనిపిస్తున్నారు మనకి. సో మనకి ఆ క్లారిటీ రావాల్సిన విషయం ఉంది. అయితే నన్ను అడిగితే ఇఫ్ యూ ఆస్క్ మీ బెస్ట్ థింగ్ ఏంటంటే, అన్నిటికంటే కంఫర్టబుల్ థింగ్ అంటే హెడ్ కోచ్ ఎవరైతే ఉంటారో హెడ్ కోచ్కి అనుకూలంగా ఉండేవాళ్ళు, అతను చెప్పిన డైరెక్షన్లో వెళ్ళేవారు వాళ్ళైతే బాగుంటుంది. ఎందుకంటే అది చాలా ముఖ్యం. కోచెస్ ఎక్కువ మంది ఉన్నప్పుడు టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అని ఒక ఇంగ్లీష్లో సామెత. అలాగే ఎక్కువ మంది వంట వాళ్ళు అయిపోతే కష్టం కదా, ఒక డైరెక్షన్ లాగా ఇంకో డైరెక్షన్. ఎందుకంటే హెడ్ కోచ్ ఓవరాల్గా అన్నీ చూస్తాడు. అలా కాకుండా బ్యాటింగ్ కోచ్ ఒకవైపు లాగి నువ్వు ఈ రకంగా ఆడని చెప్పి, బౌలింగ్ కోచ్ ఇంకో రకంగా చెప్పి, ఫీల్డింగ్ కోచ్ ఇంకో రకంగా చెప్పుకుంటే వాళ్ళందరూ దే ఆర్ ఆల్ షుడ్ బి ఆన్ ది సేమ్ పేజ్. వాళ్ళందరూ ఇన్ ట్యూన్ విత్ ది హెడ్ కోచ్ ఉంటేనే బాగుంటుంది. సో అతనికి కంఫర్ట్ ఎవరితో ఉందో వాళ్ళనే పెట్టుకోవాలి. అయితే గౌతమ్ గంభీర్ కూడా మనకు వచ్చిన వార్తలు ఏంటంటే, నాకు మీరు ప్లేయర్స్లో డిఫరెంట్ ఫార్మాట్స్ డిఫరెంట్ ప్లేయర్స్ ఉండాలి, కోచింగ్ స్టాఫ్ విషయంలో నాకు ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఉండాలని చెప్పి షరతు పెట్టినట్టుగా కూడా మనకు ముందు వార్తలు వచ్చినాయి. మరి ఆ షరతులు ఏమైనా ఇప్పుడు బీసీసీఐ వాళ్ళకుండే ప్రెషర్స్ వాళ్ళకుంటాయి కదా. బీసీసీఐ పెద్దలు కూడా మరి కొన్ని పేర్లు అలాగే లీక్ చేస్తున్నారు. ఇవన్నీ పేర్లు ఎందుకు బయటకు వస్తున్నాయి? బీసీసీఐ పెద్దలు కానీ, గంభీర్ సైడ్ నుంచి కానీ, అందరి సైడ్ నుంచి లీక్లు అవుతున్నాయి. ఆ లీక్స్ వల్ల మనకు తెలుస్తున్నాయి. సో వాళ్ళ ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్కషన్ గోయింగ్ ఆన్ అని మనకు అవుతుంది. కానీ గంభీర్ అయితే అది అడిగాడు, నాకు కావలసిన టీంని నేనే ఎంచుకుంటాను, నాకు ఈ విషయంలో పూర్తి ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్పి గంభీర్ స్వయంగా చెప్పడం జరిగినట్టు మనకు అది కూడా ఈ లీక్స్ ద్వారానే మనకు వచ్చింది. మరి ఏం చేయాలి, ఎలా అయితే బాగుంటుంది? నేను అన్నట్టుగా గంభీర్కి ఎవరైతే కంఫర్ట్ ఉంటారో, ఇప్పుడు డెస్కటే, అభిషేక్ నాయర్ అందరూ వెళ్ళిపోతే కేకేఆర్ చాలా ప్రాబ్లం, 3 మెయిన్ పర్సన్స్ వెళ్ళిపోతే. కానీ అతనికి వాళ్ళతో కంఫర్ట్ ఉందనుకుంటే వాళ్ళతో మార్నింగ్ మార్కల్తో కూడా కంఫర్ట్ ఉంటుంది. బికాస్ ఎల్ఎస్జీలో కలిసి ఆడాడు. అండ్ ఈజ్ ఎ జెంటిల్ జైన్. చూడడానికి అంత 6.5 అడుగులు పొడవు ఉంటాడు, కానీ చాలా సాఫ్ట్ స్పోకెన్ గై. అందుకే మనం చూసాం, కామెంటరీ చేయడం చూసాం కదా అతన్ని. సో మార్నింగ్ మార్కల్ ఐ థింక్ కూడా మెట్ ఫిట్ ఇన్ ది స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ గంభీర్. సో గంభీర్కి తనకి ఎవరు కంఫర్టో వాళ్ళని చూసుకుంటే బాగుంటుంది. అది టీంకి చాలా బెటర్గా ఉంటుంది. మరి అది ఎందుకంటే రాహుల్ ద్రావిడ్లా కాదు గంభీర్ ఏంటంటే అందరితో అడ్జస్ట్ కాలేడు. రాహుల్ ద్రావిడ్ ఎవరితోనే అడ్జస్ట్ అవుతాడు, ఎక్కడైనా ఎవరితోనే అడ్జస్ట్ అవుతాడు. ఈ సచ్ జెంటిల్మెన్. అంటే గంభీర్ జెంటిల్మెన్ కాదని కాదు, గంభీర్ అంటే చాలా స్ట్రాంగ్ విల్డ్ పర్సన్. అతనుతో అందరూ సరిగ్గా డీల్ చేయడం కష్టం. అందుకని అతనికి అనుకూలమైన నా అభిప్రాయం ఒకటి. రెండోది, ఐడియలీ స్పీకింగ్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఆల్ ఇండియన్ కోచెస్. ఎందుకంటే ఒక్కసారి అంటే ఫారిన్ కోచెస్ ఉండడం వల్ల లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటనే కాదు, లాంగ్వేజ్ ప్రాబ్లమే మెయిన్ థింగ్. అఫ్కోర్స్ మీరు డ్రెస్సింగ్ రూమ్లో జనరల్గా ఒక చెప్పాలన్నారు, అడ్రస్సింగ్ ద హోల్ టీమ్ అండ్ స్టాఫ్. అప్పుడు ఫారిన్ కోచెస్ ఉన్నప్పుడు ది లాంగ్వేజ్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ బికమ్స్ ఇంగ్లీష్. ఎందుకంటే మీకు వేరే ఛాయిస్ ఉండదు. వాళ్ళు కూడా కోచెస్ కూడా వినాలి కదా, ఒకవేళ హెడ్ కోచ్ కానీ క్యాప్టెన్ నాకు చెప్పేది ఏంటో. దానివల్ల యంగ్ ప్లేయర్స్ ఉంటారు కొంతమంది, ఇప్పుడు యూపీ బీహార్ నుంచి వచ్చేవాళ్ళు, నార్త్ నుంచి వచ్చేవాళ్ళు, ముఖ్యంగా వాళ్ళకి ఇంగ్లీష్ సరిగ్గా రావట్లేదు. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ చదువు, వీళ్ళు ఎక్కువగా చదువుకోరు. కాన్వెంట్ స్కూల్లో చదువుకుంటే ఇంగ్లీష్ వస్తుంది. కానీ ఎక్కువ మంది మన క్రికెటర్స్ ఏంటంటే వాళ్ళు కనీసం కాలేజ్ కూడా వెళ్ళిన వాళ్ళు, లేకపోతే కాలేజ్కి వెళ్ళిన డిగ్రీ కూడా లేని వాళ్ళే ఉంటారు. ఎందుకంటే చాలా ఎర్లీ ఏజ్లో వచ్చేస్తారు. వాళ్ళు చదువు గేమ్ రెండు సాగవు కదా. సరే, కాన్వెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ వస్తుంది, అర్థమవుతుంది, అంత బాగానే ఉంటుంది. అలా కాకుండా మామూలుగా చిన్న వీధి బడిలో చదువుకున్నవాడు, తక్కువ చదువుకున్న వాళ్ళకి రాదు కదా ఇంగ్లీషు. ఎంత నేర్చుకున్నా రాదు. మరి వాళ్ళకి కొంచెం కమ్యూనికేషన్ ఇబ్బంది అవుతుంది కదా. సో అది అదొక్కటే నాకున్న ప్రాబ్లం. తర్వాత మన సైకీని, వాళ్ళ ఫిజికల్ కండిషన్ని మన కోచెస్ అర్థం చేసుకున్నట్టుగా వేరే వాళ్ళు అర్థం. మన దగ్గర మంచి కోచెస్ ఉన్నారు, అది నా ఉద్దేశం. కానీ టాప్ ప్రయారిటీ ఏంటంటే హెడ్ కోచ్, పర్టికులర్లీ పర్సన్ లైక్ గౌతమ్ గంభీర్, అన్కాంప్రమైజింగ్ నేచర్ ఉండే గౌతమ్ గంభీర్, కాస్త స్ట్రిక్ట్గా, చాలా కాస్త సీరియస్గా, గంభీరంగా ఉండే, గంభీర వాతావరణం ఉంటుంది డ్రెస్సింగ్ రూమ్లో అతను ఉంటే. సో అలాంటి కోచ్ ఉన్నప్పుడు ఐ థింక్ బెటర్ టు హ్యావ్ సంబడి ఆఫ్ హిజ్ లైకింగ్, అతనితో బాగా కంఫర్ట్ ఉండేవాళ్ళు ఉంటే బాగుంటుంది. సో ఐ థింక్
అదే బెటర్ వే ఏమో అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.